ఇది ఒక 250 గజాల ఇల్లు అండి. ఎక్కువ అంటే హై రేంజ్ కట్టిన ఇల్లు, ఎక్కువ బడ్జెట్, 1,50,00,000 చెప్తున్నారు. తక్కువ రేటు అంటే ఈ ఏరియాలో తక్కువ రేటే. మనకు ల్యాండ్ రేట్ వచ్చేసి 25,000 నడుస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో. 200 గజాలు, G+1 మొత్తం అఫీషియల్గా కట్టాడు. ఎట్లా అంటే చూపెడతాను చూడండి, ఎంత నీట్గా కట్టాడు, ఎంత ఖర్చు పెట్టి కట్టాడు అనేది. మొత్తం ముందుకు మనకు ఈస్ట్ సైడు, నార్త్ సైడు మొత్తం డోర్లు పెట్టకుండా గ్లాసెస్ తోటి డోర్లు ఫిట్ చేశాడు. ఇదంతా మెట్లండి. చూడండి, లొకేషన్ చూడండి, మంచి ఏరియాలో ఉంటుంది. ఇల్లు మాత్రం నీట్గా ఉంటుంది. ఇదంతా గ్రౌండ్ ఫ్లోరు. చూడండి, ఇక్కడ మనకు టీవీ పాయింట్ లాగా పెట్టిండు, అంటే హోమ్ థియేటర్ లాగా పెట్టుకోవచ్చు. అది ఇది కింద సింగిల్ బెడ్రూమ్ వేసాడు. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ కింద. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో. కిటికీలు మాత్రం చాలా పెద్ద ఎత్తున పెద్ద వెడల్పు, అంటే వెడల్పుగా పెట్టాడు. ఇది కిచెన్లో వచ్చేసి టైల్స్ 2x4 అంటే 2x4 టైల్స్ వేసాడు, పెద్ద టైల్స్. బాత్రూంలో కూడా ఇలాంటివి వేసాడు. మొత్తం అంతా పెద్దగా. ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా కూడా మొత్తం పెద్ద టైల్స్ వేసాడు. చూడండి, మొత్తం పిఓపి మంచి నీట్గా కట్టాడు. ఎందుకంటే అతను ఉండటానికి కట్టుకున్నాడంట, మళ్ళీ అమ్మకానికి పెట్టాడు. కింద ఈ బెడ్రూమ్, ఇది సింగిల్ బెడ్రూమ్. బెడ్రూమ్లో కిటికీ కూడా పెద్దగా ఇచ్చాడు, సెల్ఫ్లు అవి. ఇవి అటాచ్ బాత్రూమ్. ఒకటి బాత్రూమ్ వచ్చింది. ఈ బాత్రూమ్ చూడండి, టైల్స్ ఎట్లున్నాయో. టైల్స్ మొత్తం ఫుల్ కంప్లీట్ మీది వరకు పేస్ట్ చేశాడు. ఇది 2x4 టైల్స్ అండి, మొత్తం పెద్ద టైల్స్. ఈ పిల్లలకు కూడా టైల్స్ పేస్ట్ చేశాడు. మొత్తం డిజైన్ గోల్డెన్ పట్టు పెట్టి చేశాడు. బోర్ ఉంది, మంజీరా వాటర్ ముందు నుంచి వెళ్తుంది. కలెక్షన్ తీసుకోవాలంటే ఇప్పుడు హౌస్ నెంబర్ వచ్చిన తర్వాత కలెక్షన్ ఇస్తారు. ఇది వచ్చేసి లిఫ్ట్ అండి, లిఫ్ట్ ఆప్షన్. ఇది లిఫ్ట్ ఆప్షన్. మెట్లకు డబుల్ గ్రానైట్ వేసాడు, గ్రానైట్ తోటి డబుల్ వేసాడు. ఇది వచ్చేసి గ్లాస్. ఇది మనకు మెట్లకు గ్లాస్ తోటి ఫిట్ చేసాడండి, గ్లాస్ ఫిట్టింగ్. ఎందుకంటే మనకు స్టీల్ గ్రిల్లింగ్ పెట్టకుండా గ్లాస్ గ్రిల్స్ పెట్టాడు. పైన ఇల్లు చూపెడుతుంది చూడండి, రూమ్లు పైన పర్సన్ ఎట్లా చూడండి. పైన డబుల్ బెడ్రూమ్. హాల్ అయితే బ్రహ్మాండమైన హాల్ ఇచ్చాడు, చాలా పెద్ద హాల్ ఇచ్చాడు. ఇది పైన స్టెప్లు, పైన మెట్లు అవి. చూడండి, ఫ్రిడ్జ్ను చూడండి, గ్లాసు. ఇదంతా వెల్వేషన్ డిజైన్ కూడా మనకు 6x4 టైల్స్ వేసాడండి. ఇది చూడండి, ఇది ఇది ఉన్నగా పడుతుంది కదా. ఇది నార్త్ సైడ్ డోర్ లాగా కాకుండా మొత్తం గ్లాస్ తోటి ఫిట్ చేసాడు. అంత పెద్ద గ్లాసు, మొత్తం ఒకటే గ్లాస్. అది ముందట కూడా మొత్తం గ్లాసెస్. డోర్ చూడండి, మంచి డిజైన్లో పెట్టిన గ్లాస్ పెట్టిన అఫీషియల్ డిజైన్. చూడండి డోర్ పక్కన కిటికీ కూడా మొత్తం గ్లాసెస్ తోటి వేసాడు. కిటికీ కాదు, ఇది మొత్తం గ్లాసెస్ తోటే ఉంటుంది. రేటు విషయానికి వస్తే మాత్రం 1,50,00,000 చెప్తున్నాం. గ్లాస్ చూడండి, అది గ్లాసు. ఎందుకంటే బయటకు మనకు అద్దంలాగా బయట ఫిగర్స్ కనబడుతుంది. ఇది కిటికీ నుంచి అద్దము. కిటికీలు అండి అవి. ఇవి కిచెన్లో కిటికీ. చూడండి, లోపలికి వెళ్ళి సూపర్. చూడండి, ఇది మొత్తం గ్లాస్ ఫ్రేమ్ ఎట్లా కనబడుతుంది చూడండి, మంచిగా నీట్గా. బయట ఫిగర్స్. ఎంత హాల్ అండి, ఇంత పెద్ద హాలు. ఇది లోపల నుండి బయటకి ఎట్లా కనబడుతుంది చూడండి, గ్లాసెస్ తోటి. గ్లాసులకి వెళ్ళి ఇది మొత్తం పిఓపి డిజైన్. అంత లైటింగ్ చూడండి. అంత అఫీషియల్గా అంటే ఎక్కువ రేటు పెట్టి చేయించాడు, ఖర్చు ఎక్కువ చేశాడు. 200 గజాలే కావచ్చు, కానీ ఖర్చు మాత్రం ఎక్కువైంది. ఇదంతా డైనింగ్ ఏరియాలో చూడండి, ఎంత పెద్ద కిటికీ పెట్టాడు. మొత్తం గ్లాసెస్ తోటి ఉంటుంది. బయటకు వెళ్ళొచ్చు. అటు వాష్ ఏరియా ఉంటుంది. గ్లాసు ఓపెన్ చేయలేదు నేను. వచ్చేసి కిచెన్ ఓపెన్ కిచెన్. కిచెన్ చాలా వెడల్పించారు.
కిచెన్ కూడా మనకు 2 టైల్స్ తోటే కంప్లీట్ అయిపోయింది మీ దాకా. కానీ ఎలాంటి వుడ్ వర్క్ చేయించలేదండి. వుడ్ వర్క్ మనమే చేసుకోవాలి, తీసుకున్న వాళ్ళే చేసుకోవాలి. ఇదంతా ఓపెన్ కిచెన్. ఇది పూజ రూమ్. ఇది పూజ రూమ్ డోర్లు వచ్చేసి మొత్తం గ్లాస్ తోటి. ఇది గ్లాస్ డోర్ అని నేను చేతితో టచ్ చేసి చూస్తున్నాను, ఎందుకంటే గ్లాస్ డోరా కాదని తెలవడానికి కోసం టచ్ చేసి పెడతాను. ఇక గ్లాస్ డోర్ ఇది. పూజ రూమ్ చాలా పెద్దగా ఉంది, ఫేషియస్గా ఇచ్చాడు. మొత్తం గ్లాస్ డోర్ కూడా మంచిగా డిజైన్స్ ఇచ్చాడు. చూడండి, దాంట్లో కూడా మొత్తం పై వరకు టైల్స్ పేస్ట్ చేశాడు కంప్లీట్. పూజ రూమ్ చాలా వెడల్పు ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. టైంపాస్ కోసం మాత్రం ఫోన్ చేయకండి. ఏబీకే బిల్డర్స్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీకు అవసరం లేకుండా వేరే ఎదుటి వాళ్ళకన్నా అవసరం పడుతుందని చెప్తున్నాము. అందుకోసమే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాము. మేము కంపెనీ వాళ్ళు ఏంటంటే ఏ వీడియో పెట్టినా మీకు తొందరగా చూపెడతారు. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూంలో వెస్ట్రన్ కుండీ పెడతాడు. ఇంకా కుండీలు ఫిట్ చేయలేదు, న్యూ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంకా కుండీలు, నల్లాలు, ట్యాప్స్ ఇట్లా ఫిట్ కాలేదండి. చేసిస్తాడు మీకు అవసరం. అందుకోసం అమ్మకాన్ని పెట్టాడు. మీకు కంప్లీట్గా మీరు భయాన్ని ఇచ్చారంటే కంప్లీట్ చేసి ఇస్తాడు. కొంచెం ఆయనకు అర్జెంట్ అవసరం ఉంది, చేయలేకపోతున్నాడు ఇప్పుడు. మీకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫోన్ చేయండి. మాకు విజిట్ చేసి పెడతాము. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో బాత్రూమ్. దీనికి కూడా అంతేనండి. దీన్ని కూడా నల్ల ఇట్లా ఫిట్ చేయలేదు. మనకు వాళ్ళకి వచ్చే కుండి వస్తుందండి, గోడకు ఫిట్ చేసేది వెస్టర్న్ కుండి. ఇది చూస్తే అర్థమైపోతుంది కదా మీకు ఎంత అఫీషియల్గా చేసింది అనేది. ఇల్లు చాలా పెద్దగా ఉండదండి. కొంచెం చెప్పాలంటే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే బెడ్రూమ్లు చిన్నగా వచ్చినాయి. కొంచెం చిన్నగా వచ్చినాయి. ఎందుకంటే హాల్ పెద్దగా ఇచ్చింది కాబట్టి. మొత్తం హాల్లో టైల్స్ చూడండి, హాల్ పెద్దగా ఇచ్చింది కాబట్టి బెడ్రూమ్ కొంచెం చిన్నగా అయినాయి. కానీ బయట మాత్రం అఫీషియల్గా కనబడుతుంది. బయటకు చూస్తే మాత్రం ఇల్లు ఇంతకుముందు ఫోటో చూపెట్టినా అంత నీట్గా ఉంటుంది. ఇల్లు చూడాలని తీసుకోవాలనిపిస్తుంది. మళ్ళీ అఫీషియల్ ఏరియా లక్ష్మీప్రసన్న కాలనీ, గజ్వేల్, మెదక్ డిస్టిక్. ఇప్పుడు సిద్దిపేట డిస్టిక్ అయింది. ఇది మొత్తం గ్లాసెస్ చూడండి. గ్లాసెస్ ఇలా నేను చేత్తో టచ్ చేసి చూపెడుతుంది చూడండి. ఎలక్ట్రిసిటీ మెజర్కి వస్తే మంచి వైర్ గుంజిపించాడు, పోలి క్యాబ్ వైరు. మొత్తం చుట్టూ చాలా పెద్ద గ్లాసెస్ పెట్టాడండి. ఈస్ట్ సైడు, ఇటు నార్త్ సైడు. 2 సైడ్ ఇది కార్నల్ పెట్టండి. 2 సైడ్ రోడ్ ఉంటుంది. అంటే ఈస్ట్ సైడ్ రోడ్ ఉంటుంది, సౌత్ సైడ్ రోడ్ ఉంటుంది. మా ఛానల్ మాత్రం ఏబీకే బిల్డర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు.